సో ఈరోజు మనము ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. అదే జేపీఏ ఆడిటింగ్. ఓకేనా? వండర్ఫుల్ కాన్సెప్ట్ ఇది, నాకు బాగా ఇష్టం. బట్ ఏంటంటే ఇది వన్ టైం కాన్ఫిగరేషన్ ప్రాజెక్ట్ లెవెల్ లోపల. సో ఒకసారి మనం కాన్ఫిగర్ చేసినాము అంటే మనము దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సో అంతే ఈజీగా మర్చిపోతాం కూడా. బట్ కాన్సెప్ట్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? సో ఫర్గెట్ అబౌట్ జేపీఏ. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మీన్ బై ఆడిటింగ్? ఓకేనా? అంటే మనకు డీబీ రిలేటెడ్, అప్లికేషన్ రిలేటెడ్ కాకుండా నార్మల్ రియల్ లైఫ్లో ఆడిటింగ్ అంటే ఏంటిది? ఆడిటింగ్ అంటే ఏంటిది? ఇప్పుడు సంథింగ్ లైక్ ఎవరో ఒక వచ్చి చెక్ చేస్తారు, అది బాగానే ఉందా, ఇది బాగానే ఉందా, వీళ్ళు స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారా, సంథింగ్ అట్లా. అట్లనే మనకు జేపీఏ ఆడిటింగ్ అంటే ఏంటిది అంటే జేపీఏ రిలేటెడ్ థింగ్స్ ఆడిట్ చేయడం అన్నట్టు. అంటే జేపీఏ అంటే ఏంటిది? ఇక్కడ మనకు లిటరల్గా మనము జేపీఏ దేనికి వాడతాం? డేటాబేసెస్ రిలేటెడే కదా. సో ఇక్కడ మనకేంటిది అంటే లిటరల్గా డీబీ లెవెల్ లోపల ఆడిటింగ్. అంటే ఈ డీబీ లోపల అసలు కాలమ్స్ లోపల డేటా అనేది ఎప్పుడు స్టోర్ అయింది, ఎప్పుడు అప్డేట్ అయింది, ఎప్పుడు మాడిఫై అయింది అనేవి తెలుసుకోవడానికి మనము దీన్ని వాడుకోవచ్చు అన్నట్టు. అంతేనా కాదా? సో దీనికి మనము వన్ టైం కాన్ఫిగరేషన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డు ఎప్పుడు క్రియేట్ అయింది, సో క్రియేటెడ్ డేట్, మాడిఫైడ్ డేట్, క్రియేటెడ్ బై, మాడిఫైడ్ బై, సంథింగ్ ఇట్లాంటివి మనము ఏంటిది అప్లికేషన్ లెవెల్ డిఫైన్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక స్టూడెంట్ అనేటువంటి టేబుల్ ఉంది. ఇక్కడ అడ్రస్ ఉంది, అడ్రస్ టైప్ ఉంది, నేమ్, స్టేటస్ ఉంది. బట్ ఈచ్ రికార్డ్ అనేది ఎప్పుడు ఇన్సర్ట్ అయింది, ఎప్పుడు మాడిఫై అయింది, ఎవరు అప్డేట్ చేసినారు అనే ఇన్ఫర్మేషన్ లేదు. సో బట్ దీన్ని మనం ఆటోమేటిక్గా పాపులేట్ చేయడమే మన యొక్క మెయిన్ కర్తవ్యం ఇక్కడ. నువ్వు అనుకోవచ్చు సంథింగ్ ఇదే లెవెల్ లోపల అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనకు స్టూడెంట్ అనేది ఎంటిటీ ఇక్కడ. ఓకేనా? సో ఇదే ఎంటిటీ లోపల వాటిని డిఫైన్ చేసేసుకొని ఎక్కడైతే సేవ్ అవుతుందో, ఓకే, ఇక్కడ ఇందాక చూపించాను కదా స్టూడెంట్ డీటెయిల్స్ సర్వీస్, ఇక్కడ సేవ్ అవుతుందో అక్కడ వాటిని పెట్టుకోవచ్చు అని నువ్వు అనుకోవచ్చు. వాటిని డైరెక్ట్గా ఈ ఫీల్డ్స్ నేము, అడ్రస్ లానే వాటిని కూడా సెట్ చేసుకోవచ్చు అనుకోవచ్చు. బట్ అది కరెక్ట్ కాదు బేసిక్గా. ఓకేనా? ఇంకొక అప్రోచ్ ఉంది, ఆ అప్రోచ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏమంటున్నా నేను, జేపీఏ ఆడిటింగ్ అంటున్నదా, దీన్ని మనము ఎనేబుల్ చేయాలి. మెయిన్ క్లాస్ దగ్గర దీన్ని ఎనేబుల్ చేస్తే ఆ ఫంక్షనాలిటీ అనేది ఎనేబుల్ అవుతుంది. సో దానికోసం అని చెప్పి ఎనేబుల్ జేపీఏ ఆడిటింగ్. ఓకే? సో ఇక్కడ నేను జేపీఏ ఆడిటింగ్ అని మాట్లాడుతున్నా అంటే దాని మీనింగ్ ఏంటిది? నీ దాంట్లో స్ప్రింగ్ డేటా జేపీఏ ఉండాలి ఖచ్చితంగా. అండ్ నువ్వు ఏదో ఒక లైబ్రరీకి కనెక్ట్ అయ్యి ఉండాలి, అదైతే ఫస్ట్ షూర్. ఓకేనా? సో నేను కూడా ఇక్కడ స్ప్రింగ్ డేటా జేపీఏ పెట్టేసుకుంటా. అండ్ ఒక H2 డేటాబేస్కి నేను కనెక్ట్ అవుతా. ఓకేనా? ఇక్కడ ఎక్కడో ఉంటుంది స్ప్రింగ్ డేటా జేపీఏ H2 డేటాబేస్. ఓకేనా? సో ఇదైతే మినిమం, అది ఉంటే మనకు సరిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, జేపీఏ ఆడిటింగ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే ఎంటిటీస్ దగ్గరకు పోయి ఒక ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ని నేను క్రియేట్ చేస్తా. అదేంటిదంటే లెట్స్ లైక్ ఆడిటబుల్ అనేది ఒక క్లాస్. ఇది దీన్ని నేను ఏమంటున్నా అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటున్నా. ఓకేనా? ఇక్కడ నేను ఏం చేస్తా, క్రియేటెడ్ డేట్ లైక్ ప్రైవేట్ లోకల్ డేట్ టైమ్ క్రియేటెడ్ డేట్ అంట. ఓకే? క్రియేటెడ్ డేట్ సేమ్ మాడిఫైడ్ డేట్. ఓకే? లాస్ట్ మాడిఫైడ్ డేట్ ప్రైవేట్ లోకల్ డేట్ టైమ్ మాడిఫైడ్ డేట్ అని పెట్టేసుకుంటా. అదల్స్ లాస్ట్ మాడిఫైడ్ డేటే అనుకుందాం, ఏముంది మాడిఫైడ్ డేట్. నెక్స్ట్ క్రియేటెడ్ బై, ఇదేంటిది స్ట్రింగ్ కదా, సో ప్రైవేట్ స్ట్రింగ్ క్రియేటెడ్ బై సేమ్ క్రియేటెడ్ మాడిఫైడ్ బై అది లాస్ట్ మాడిఫైడ్ బై. ఎస్, ప్రైవేట్
స్ట్రింగ్ ఏంటిది లాస్ట్ మాడిఫైడ్ బై. ఓకే, ఇది మనకు ఏంటిది అంటే దీన్ని మనము ఎట్లా చూపించాలి ఇక్కడ అంటే మనము దిస్ ఇస్ ఏంటిది ఇది మనకు ఈవెంట్ లిజనర్ లాగా ఇంటర్సెప్ట్ అవ్వాలి, అంతేనా కదా? ఆ ఇంటర్సెప్ట్ అవుతేనే మనము వాడుకోవచ్చు కదా. సో ఇక్కడ కొన్ని ట్యాగ్స్ ఉంటాయి, మ్యాప్డ్ సూపర్ క్లాస్ అని. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది ఎంటిటీ లిజనర్స్. ఓకే, ఎంటిటీ లిజనర్స్ సంథింగ్ లైక్ ఆడిటబుల్ ఎంటిటీ లిజనర్ అని చెప్పి ఒకటి ఉంటుంది ఇది. ఓకే, ఇట్లా మనం సెట్ చేసుకోవాలి. అందుకే చెప్తున్నా ఇవన్నీ ఏంటంటే కొద్దిగా అంత కన్ఫ్యూజింగ్ ఉంటాయి, ఎందుకంటే వన్ టైం యాక్టివిటీ కాబట్టి. ఇప్పుడు ఇక్కడికి వస్తా, నేను సింపుల్గా ఎక్స్టెన్స్ ఏంటిది ఆడిటబుల్ అంట. ఓకే, ఆడిటబుల్ అన్నాక నేను ఇంకేమైనా చేయాలా? ఏం అవసరం లేదు. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే నాకు డాటా అనేది ఇన్సర్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎక్కడో డాటా ఇన్సర్ట్ అవుతుంది. ఇన్సర్ట్ అయినంత మాత్రాన నేను ఆ ఫీల్డ్స్ నేమ్ మాడిఫై చేసుకుంటలేను, ఆటోమేటిక్గా అవే సెట్ అయిపోతాయి ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి నేను మళ్ళీ రన్ చేస్తా. ఓకే, రన్ అయింది. ఇప్పుడు చూడండి, క్రియేటెడ్ లాస్ట్ మాడిఫైడ్ డేట్, క్రియేటెడ్ మాడిఫైడ్ డేట్, ఈ 4 ఫీల్డ్స్ ఆటోమేటిక్గా మనకు పాపులేట్ అయినాయి. దీంట్లో ఈ 2 పాపులేట్ అయినాయి, ఇంకా పాపులేట్ అవ్వలేదు. చూపిస్తా ఎట్లా పాపులేట్ చేయాలో చూపిస్తా. బట్ ఇది మన మెయిన్ యూస్ కేస్. ఇప్పుడు మనము ఒక ఎంటిటీ లెవెల్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ప్రతి ఎంటిటీకి మనం యాడ్ చేయాలి. ఈ కేస్ లోపల అవసరం లేదు, ఎందుకంటే ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ కాబట్టి నేను దీన్ని సింపుల్గా దీనికి యాడ్ చేసేసిన అట్లా. అది మనకు మెయిన్ థింగ్ ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ మనము ఇంకోటి ఏం చేయొచ్చు అంటే ఈ ఫీల్డ్స్ని మనము ఏంటిది పాపులేట్ చేయాలి కదా. ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకు క్రియేటెడ్ బై లాస్ట్ మాడిఫైడ్ బై అనే డేట్స్ ఇవి పాపులేట్ అవ్వలేదు కదా. సో దీన్ని మనము పాపులేట్ చేయాలి అంటే మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఒకటి ఉంటుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి బేసిక్గా. ఓకేనా? సో దాన్ని నేను ఇక్కడ పెట్టేసుకుంటా. ఏంటిదంటే సమ్ ఆడిటబుల్ కాన్ఫిగ్ అవేవ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆడిటబుల్ కాన్ఫిగ్ అవేవ్ అనే ఒకటి నేను తీసుకుంటున్నా. ఇది నాకు ఏం చేస్తుంది అంటే ఇంప్లిమెంట్స్ ఆడిటబుల్, అంతే కదా. ఓకే, ఆడిటబుల్ అవేవ్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకేనా? లెట్స్ సే నేను స్ట్రింగ్ అని చెప్పి తీసేసుకుంటున్నా ఇక్కడ. ఓకే, ఆడిటబుల్ అవేవ్. ఓకే, స్ట్రింగ్ అని తీసేసుకుంటున్నా. ఇప్పుడు ఇది నేను ఇంప్లిమెంట్ చేయాలి, దీన్ని గెట్ కరెంట్ ఆడిటర్, దీన్ని నేను ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో దీన్ని నేను ఏమంటా అంటే కాన్ఫిగరేషన్ అంట, అంతేనా కదా. ఓకే, కాన్ఫిగరేషన్ అంట. ఇప్పుడు ఇక్కడ ఆప్షనల్ డాట్ ఆఫ్ లెట్స్ సే లైక్ సిస్టమ్ అంట. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫీల్డ్స్ అనేవి ఆటోమేటిక్గా కాన్ఫిగర్ అయిపోతాయి. చూపిస్తా. ఇది లిటిల్ బిట్ ఆఫ్ ట్రిక్కీ బేసిక్గా, ఎందుకంటే మనం ఇది వన్ టైం యాక్టివిటీ కాబట్టి లిటిల్ బిట్ ఆఫ్ ట్రిక్కీగా అనిపిస్తుంది, మనము కుక్క చేయం కాబట్టి. అట్లా అది మెయిన్ ప్రాబ్లం దీంతోనే. ఇంకా రన్ అవుతుందా? రన్ అవుతుంది. చూసినట్లయితే ఈ ఫీల్డ్స్ అనేవి మ్యాప్ అయినాయి కదా అట్లా. సో ఆడిటబుల్ అవేవ్ అనేటువంటి ఇంటర్ఫేస్ని మనం ఇంప్లిమెంట్ చేసినాం అనుకోండి, ఈ ఫీల్డ్స్ అనేవి మ్యాప్ అయిపోతాయి. యాక్చువల్గా మనకేమన్నా అథెంటికేషన్ ఉందనుకోండి, అథెంటికేషన్ ఆబ్జెక్ట్ నుంచి మనము తెచ్చుకొని ఈ ఫీల్డ్స్ని మనం ఆటోమేటిక్గా పాపులేట్ చేయొచ్చు. ప్రస్తుతానికి మనకు అథెంటికేషన్ లేదు కాబట్టి మనం ఇట్లా డైరెక్ట్గా వాడేసుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? సో
ఇది కాన్సెప్ట్. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ జేపీఏ ఆడిటింగ్ అనేది కూల్. దాని తర్వాత ఆ ఆడిటబుల్ ఫీల్డ్స్ అనేవి నేను సెపరేట్ క్లాస్లో పెట్టుకున్నాను. క్రియేటెడ్ డేట్, లాస్ట్ మాడిఫైడ్ డేట్, క్రియేటెడ్ బై, మాడిఫైడ్ బై అనే సెపరేట్ క్లాస్లో పెట్టుకొని దాన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని చెప్పిన. ఈ ఆడిటబుల్ ఫీల్డ్స్కి మనము ఈ ట్యాగ్స్ యాడ్ చేస్తాం. సూపర్ క్లాస్, ఎంటిటీ లిజనర్, ఇవన్నీ లిజనర్స్ ఎందుకు అంటే అది బేసిక్గా ఇంటర్సెప్ట్ అయ్యి ఈ ఫీల్డ్స్ పాపులేట్ అవ్వాలి కాబట్టి ఇది. ఓకేనా? ఇట్లా అయిన తర్వాత మనం ఏంటిది ఆడిటబుల్ కాన్ఫిగ్ అవేర్ దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇంప్లిమెంట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇవన్నీ ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోతాయి. సో ఇక్కడ మనము ఈ ఆడిటబుల్ ఫీల్డ్స్ గురించి మనం ఇంకా వరి అవ్వాల్సిన అవసరం లేకుండా ఆ పీస్ ఆఫ్ లాజిక్ని మనం సెపరేట్ చేస్తున్నాం. ప్లస్ ఇక్కడ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డు ఏ టైంకి ఇన్సర్ట్ అవుతుంది, ఏ టైంకి అప్డేట్ అవుతుంది ఇదని కాదు. ఇప్పుడు మనము ఏది ఇన్సర్ట్ చేసినా, ఏది మన సర్వీస్ లెవెల్లో రాసినా ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ఓన్లీ స్టూడెంట్కి దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నా కదా. ఇప్పుడు ఇంకోటి ఏదైనా టీచర్ సంథింగ్ ఉందనుకో, దానికి కూడా నేను ఆడిటబుల్ ఎక్స్టెండ్ చేసిందనుకో ఆటోమేటిక్గా ఆ ఆడిటబుల్ ఫీల్డ్స్ అనేవి మన క్లాస్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అది మెయిన్ యూస్ కేస్ అనొచ్చు దీంతో. ఓకేనా? ఓకే కానీ రైట్ మరి.